సో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనమే క్రమశిక్షణలో పెట్టుకోవాలి. పదే పదే మనకు ఎవరు చెప్పరు. పదే పదే నువ్వు చెప్పించుకున్నావంటే నీకు ఇంకా మారు మనసు రాలేదని అర్థం. నిజంగా మార్పు చెందిన వాడు పదే పదే మరొకరితో చెప్పించుకోడు, తనకు తానే చెప్పుకుంటాడు. నువ్వు పదే పదే ఒకరి చేత నడిపించబడుతున్నావు, ఒకరి చేత సరిచేయబడుతున్నావు, ఒకరి చేత చెప్పించుకునే పొజిషన్లో నువ్వు ఉన్నావంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ కంప్లీట్లీ చేంజ్డ్. నువ్వు ఇంకా పరిపూర్ణంగా మారలేదని అర్థం. నిజంగా మారిన వాడు మరొక వ్యక్తి వచ్చి నాకు చెప్పే ఛాన్స్ నేను ఇవ్వకూడదు, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని తానే ముందుగా జాగ్రత్త పడిపోయి తాను సరి చేసుకుంటాడు. హల్లెలూయా. సో మనకు మనం చెప్పుకునేటువంటి ఒక అద్భుతమైన అనుభవంలోనికి మనం రాగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గురించి నీకంటే ఎవరికి ఎక్కువ తెలియదు. నీ పర్సనల్స్ అన్ని నీకే తెలుసు, నీ సీక్రెట్స్ అన్ని నీకే తెలుసు, నీ స్ట్రాంగ్ జోన్ ఏంటో నీకు తెలుసు, నీ వీక్ జోన్ ఏంటో నీకు తెలుసు, నువ్వేం చేయగలవో నీకు తెలుసు, నువ్వేం చేయలేవో కూడా నీకు తెలుసు. హల్లెలూయా. నీ బలమేంటో నీకు తెలుసు, నీ బలహీనతలు ఏంటో నీకు తెలుసు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయగలవో నీకు తెలుసు, ఎంతసేపు వాక్యాన్ని చదవగలవో తెలుసు, ఎంతసేపు నిద్రపోగలవో తెలుసు. నీ గురించి నీకంటే ఎవరికి ఎక్కువ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ గురించి నీకు తెలిసిన తర్వాత నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే దేవుని దృష్టికి నువ్వే దోషివి.